హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మాస్టర్ డిగ్రీ చదివిన ఎంతో మంది సొంతంగా బిజినెస్ చేయాలని ఉన్నా దానికి తగ్గ కాన్ఫిడెన్స్ లేక ఆగిపోతున్నారు. అలాంటి వారందరికీ ఈ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్. రాజస్థాన్లోని మడవా కపారడ విలేజ్లో 9th క్లాస్ మధ్యలో ఆపేసిన ఒక ట్రైబల్ అంటే గిరిజన మహిళ ఎలా ఒక కంపెనీ స్థాపించి తనతో పాటు మరో 50 మందికి ఎలా జాబ్స్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాజస్థాన్లోని మడవా కపారడ విలేజ్లో ఉంటున్న రుక్మిణి కటారా పెళ్లి చేసుకుని 4 పిల్లలు జన్మనిచ్చింది. ఒకప్పుడు పనికి ఆహార పథకం ద్వారా రోజువారీ కూలి చేసుకున్న ఈ గిరిజన మహిళ స్వయం సహాయక బృందాలు, వీటినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. వీటి ద్వారా సోలార్ ప్యానల్స్, సోలార్ లైట్ల ఫిక్సింగ్ లాంటివి నేర్చుకుని చిన్నగా దునంగార్పూర్ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించింది. అయితే మనందరికీ తెలుసు, జనరల్గా చాలామంది స్వయం సహాయక బృందాల నుండి ట్రైనింగ్ తీసుకొని రకరకాల చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువ మంది కిరాణా స్టోర్స్, గేదెల పెంచడం, కోళ్ళ పెంచడం లాంటివి. అయితే మొదట్లో రుక్మిణి కటారా కూడా కిరాణా షాప్ని పెట్టారు. తర్వాత ఆమెకు ఈ ఐడియా రావడానికి కారణం వాళ్ళ గ్రామంలో ఎలక్ట్రిసిటీ లేక ఎక్కువ మంది కిరోసిన్ ల్యాంప్ వాడటం, పిల్లలు చదువుకోవడానికి రాత్రిపూట లైట్ లేకపోవడం, ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల గ్రామాల్లో ఎక్కువ మంది తేలు, పాము కాటు గురి కావడం లాంటి కారణాలతో తన ఉంటున్న విలేజ్లో ఎలాగైనా ఎలక్ట్రిసిటీ ఉండాలని దానికోసం సోలార్ ప్యానల్స్, సోలార్ లైట్స్ తయారు చేయడం, వాటిని ఫిక్స్ చేయడం పైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత తను ఉంటున్న మడవ కపారడ విలేజ్లో ఇంటింటికి తిరిగి సోలార్తో ఛార్జింగ్ అయ్యే లైట్స్ని 1 month వాడి చూడమని, నచ్చకపోతే తిరిగి ఇవ్వమని పంచారు. ఆ గ్రామంలోని ప్రజలు ఈ సోలార్ లైట్స్కి అలవాటు పడడంతో నెమ్మదిగా చుట్టుపక్కల గ్రామాలు, ఆ జిల్లాలో ఎలక్ట్రిసిటీ లేనటువంటి గ్రామాలు రుక్మిణి కటార్ దగ్గర లైట్స్, సోలార్ ప్యానల్స్ కొనడం మొదలు పెట్టారు. మొదట్లో రుక్మిణి కటార్ స్వయంగా ఇంటింటికి తిరిగి సోలార్ లైట్స్, ప్యానల్స్ ఫిక్స్ చేసేవారు. అలా ప్రారంభమైన ఈ జర్నీ రోజు రోజుకు పెరుగుతూ 2017లో దునంగార్పూర్ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించి ఈరోజు 3.5 కోట్ల టర్నోవర్కి తీసుకువెళ్లారు. 2022 లెక్కల ప్రకారం ఈ కంపెనీ 40,000 సోలార్ లైట్లు, 50,000 సోలార్ టార్చెస్, 50,000 సోలార్ ప్యానల్స్ని సేల్ చేసింది. 2016లో అంటే రుక్మిణి కటార్ అఫీషియల్గా కంపెనీ పెట్టక మునిపే ఈమె టాలెంట్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ రుక్మిణి కటార్ గురించి దేశం మొత్తం తెలిసేలా చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోదీ రుక్మిణి కటార్ని సత్కరించారు కూడా. పెద్ద చదువు లేనప్పటికీ బిజినెస్ సక్సెస్కి అలాంటివి ఏమీ అడ్డు రావని ఈ గిరిజన మహిళ నిరూపించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.